ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అనౌన్స్మెంట్ రోజే ఇంటర్నెట్ ని షేక్ చేసిన ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఒకరు కాదు ఇద్దరు బాలీవుడ్ భామలు మెరవబోతున్నారట. ప్రస్తుతం ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్దే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇస్తుండటంతో హైప్ స్కై హైకి చేరింది. లోకేష్ మార్క్ యాక్షన్, బన్నీ మార్క్ స్టైల్ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకోగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం దేశవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కాస్టింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తుండగా తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పేరు తెరపైకొచ్చింది. ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం అనుష్కను లోకేష్ సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అటు శ్రద్ధ ఇటు అనుష్కలతో బన్నీ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయినప్పటికీ బాలీవుడ్ స్టార్స్ ను రంగంలోకి దింపడం చూస్తుంటే ఈ సినిమాను లోకేష్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ 2 చేస్తారని అందరూ భావించారు. కానీ సడన్ గా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో ఖైదీని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన లోకేష్ బన్నీని కలిసి కథా చర్చలు జరపడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో ఒక భారీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే చిన్న బ్రేక్ తీసుకుని ఏడాది సెకండ్ హాఫ్ లో AA23 సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు. లోకేష్ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. మొత్తానికి బన్నీ లోకేష్ కాంబో థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.